హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ అనుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్స్ అండి తయారు చేయడం ఎలానో చూపిస్తాను సింపుల్గా. ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా థ్రెడ్ బ్యాంగిల్స్. సో నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అన్న చూపిస్తాను. దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. డెఫినెట్గా వీడియో నచ్చితే అయితే లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దానికోసం అయితే ఫస్ట్ అయితే మన వీడియో స్టార్ట్ చేసేద్దాము. నేను వచ్చేసి ఇక్కడ బ్యాంగిల్స్ తీసుకున్నానండి. ఇట్లా ప్లెయిన్ బ్యాంగిల్స్ బయట దొరుకుతాయి కదా. సో వచ్చేసి ఇవి అరౌండ్ 20 రూపీస్ అట్లా ఉంటాయి. 2 బ్యాంగిల్స్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. సో లావుగా సన్నగా అట్లా. సో మీకు ఏ సైజు కావాలో ఆ బ్యాంగిల్ తీసుకోండి. సో బ్యాంగిల్ తీసుకున్న తర్వాత ఇవి సిల్క్ థ్రెడ్ అండి. సో నార్మల్గా మగ్గం వర్క్కి వాటికి ఎక్కువ యూజ్ చేస్తారు కదా. సో అవి నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి ఆ థ్రెడ్స్ తీసుకొని ఫస్ట్ అయితే మనం థ్రెడ్స్ లైన్ లాగా వేసుకోవాలి. దానికోసం నేనైతే ఇట్లా ఒక ప్యాడ్ తీసుకున్నాను. మీరు ప్యాడ్ తీసుకోవచ్చు, ఏదైనా బుక్ తీసుకోవచ్చు, మీ ఇష్టం, మీరు కంఫర్ట్ని బట్టి తీసుకోండి. తీసుకొని నేను చూపించిన విధంగా లైన్స్ లాగా అయితే వేసుకోండి. సో స్టార్టింగ్లో థ్రెడ్ పట్టుకొని ఇట్లా లైన్స్ లాగా వేసుకోండి. లూజ్ రాకుండా కొంచెం టైట్గా వేసుకోండి. ఎన్ని లైన్స్ వేసుకోవాలి అన్నదైతే మీ ఇష్టము. నేనైతే అరౌండ్ 20 లైన్స్ వరకు అట్లా వేసుకుంటాను. ఎంత థిక్గా కావాలి బ్యాంగిల్ అన్న దాన్ని బట్టి మీ ఇష్ట ప్రకారం తీసుకోండి. నేనైతే అరౌండ్ 20 తీసుకున్నాను. సో మరీ ఎక్కువ లెంత్ తీసుకోకండి. ఎందుకు అంటే సో ఇది థ్రెడ్ కదా, సో చిక్కుబడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అలా కాకుండా కొంచెం లెంత్ తక్కువే తీసుకున్నా కూడా అవసరమైనప్పుడు మళ్ళీ లైన్స్ లాగా వేసుకోవచ్చు. సో 20 వేసుకున్న తర్వాత నేను కట్ చేసుకుంటున్నాను. కొంచెం చిక్కు అన్నది లేకుండా నీట్గా చేసుకోండి. ఎక్కడా కూడా చిక్కులు పడకుండా. అలా పడ్డాయి అంటే బ్యాంగిల్ అనేది లుక్ నీట్గా ఉండదు. అయిపోయిన తర్వాత ఇలా ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఎడ్జెస్ ఇలా విడిపోకుండా మనం కొంచెం గమ్ అప్లై చేసామనుకోండి. గమ్ అప్లై చేస్తే అవన్నీ కూడా మంచిగా కలిసిపోయి ఉంటాయి. మనకి అవి బ్యాంగిల్ చుట్టూ వేయటం అనేది ఈజీ అవుతుంది. సో స్టార్టింగ్లో నేను ఇట్లా కొంచెం గమ్ అప్లై చేసుకుంటున్నాను. గమ్ అప్లై చేసి ఇలా కొంచెం ప్రెస్ చేసామంటే చూడండి అంతా ఒకటే సింగిల్ లైన్ లాగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇది బ్యాంగిల్కి వేసుకోవటం ఈజీ అయిపోతుంది. సో దానికోసం అయితే ఫస్ట్ బ్యాంగిల్ తీసుకొని బ్యాంగిల్కి కూడా గ్లూ అప్లై చేసుకోండి. కొంచెం గ్లూ అప్లై చేశారు అంటే అది స్టిఫ్గా ఉంటుంది, ఇంకా కదలకుండా. సో కొంచెం గ్లూ అప్లై చేసుకొని అక్కడ నుంచి ఏదైతే ఎడ్జ్ ఉందో ఆ ఎడ్జ్ లోపలికి వెళ్ళేలాగా తీసుకొని టైట్గా పట్టుకొని అయితే బ్యాంగిల్ చుట్టూ మనము థ్రెడ్ అయితే బ్యాంగిల్ చుట్టూ అల్లుకోవాలి. సో నేను చూపిస్తున్న విధంగా అది అల్లుకునేటప్పుడు కొంచెం అది అంతా కూడా చిక్కులు పడే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా కొంచెం నిదానంగా చేసుకోండి. ఇవన్నీ కొంచెం టైం టేకింగ్, బట్ హ్యాపీనెస్ అయితే చాలా అందంగా ఉంటాయి. అవి వేసుకున్నప్పుడు మనకి చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది కదా, మన చేతులతో మనం ప్రిపేర్ చేసుకున్నాము అంటే. సో ఎక్కడా కూడా లూజ్ రాకుండా కొంచెం టైట్గా అల్లుకోండి, లూజ్ లాగా రాకుండా థ్రెడ్ అన్నది. ఇవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇప్పుడు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అనేది. ఇవి కస్టమైజ్ చేయించుకొని మరీ తీసుకుంటున్నారు. సో అది కొంచెం ప్రైస్ కూడా బయట ఎక్కువే ఉంటుంది. అలా కాకుండా మనమే ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, కొంచెం టైం ఉన్నప్పుడు, లేదు అంటే ఏదైనా శారీ కొనుక్కున్న వెంటనే దానికి మ్యాచింగ్ ఇట్లా కొంచెం ఫ్రీ టైం చేసుకొని ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసేసుకోవచ్చు. సో నేను ఇలా బ్యాంగిల్ చుట్టూ మొత్తం ఫినిష్ అయిన తర్వాత సో నేనైతే ప్రజెంట్ ఈ మెటీరియల్స్ తీసుకున్నాను. దీనికోసం చాలా టైప్స్ యూజ్ చేయొచ్చు. స్టోన్ లేస్ చాలా యూజ్ చేయొచ్చు, మిర్రర్స్ లాంటివి. బట్ నేను ప్రజెంట్ అయితే ఇట్లా జర్దోసి, షుగర్ బీడ్స్,
ఇట్లా కోన్ షేప్ ఇట్లాంటివి చిన్న చిన్న మిర్రర్స్ లాంటివి ఇవి తీసుకున్నాను ఈరోజు చేసే బ్యాంగిల్స్ కోసం. సో ఇక్కడ డిజైన్ ఇలానే ఇవ్వాలి అని ఏం లేదండి, మీ ఓన్ క్రియేటివిటీ, మీరు ఎలా అయినా వేసుకోవచ్చు. సో మంచిగా గాజంతా మంచిగా ఒక డిజైన్ లాగా ఫిల్ చేసుకున్నాం అనుకోండి, చూడటానికి కూడా లుక్ బాగుంటుంది కదా, మరి మెస్సీగా అట్లా పెట్టుకోకుండా. సో నేనైతే ఇక్కడ ఒక ఫ్లవర్ లాగా పెట్టుకుంటున్నాను. సో దానికోసం రౌండ్ షేపు ఇవి తీసుకొని మనం మగ్గం వర్క్కి యూజ్ చేస్తాం కదా ఇవన్నీ. సో ఏ ఫ్యాన్సీ షాపుల్లో అయినా లేకపోతే టైలరింగ్ షాప్స్లో అయినా ఈజీగా అవైలబుల్ ఉంటుంది. నాకు ఈ ప్యాకెట్ వచ్చేసి ఈచ్ ప్యాకెట్ 20 రూపీస్ అయిందండి. సో అరౌండ్ ఇవి నేనైతే ప్రజెంట్ అయితే 6 బ్యాంగిల్స్కి యూజ్ చేశాను. ఇంకా కూడా సరిపోతుంది కదా మీరు తీసుకునే డిజైన్ బట్టి. సో ప్యాకెట్ 20 రూపీసే కాబట్టి ఎఫర్టబులే కదా. సో నేను వాటిని మధ్యలో ఒక పెట్టేసుకొని చుట్టూ ఒక ఫ్లవర్ లాగా పెట్టుకుంటున్నాను. చూడండి అట్లా కొంచెం గమ్ పెట్టి అంటించుకునేటప్పుడే స్టిక్ చేసుకునేటప్పుడే కొంచెం ప్రాపర్గా స్టిక్ చేసుకోండి షేప్ అన్నది. మళ్ళీ తర్వాత ఆరిపోయిన తర్వాత అది కొంచెం మూవ్ అవ్వదు కాబట్టి. సో బ్యాంగిల్కి ఒకటి బ్లాక్గా కొంచెం మార్క్ లాగా కనిపిస్తుంది కదా, సో అది కూడా ఏం లేదండి, మనం స్టార్టింగ్లో గమ్ యూజ్ చేసాం కదా అది. సో మొత్తం ఆరిపోయిన తర్వాత అట్లా కూడా ఏం కనిపించదు, ఓకేనా. సో ఇలా ఫ్లవర్ ఫినిష్ అయిన తర్వాత నేనైతే ఒక కొమ్మలాగా పెట్టుకుందాం అనుకుంటున్నా సిల్వర్ కలర్ జర్దోసీతో. దానికోసం నాకు ఎంతైతే లెంత్ కావాలో ఆ లెంత్కి తగ్గట్టుగా కట్ చేసుకున్నాను జర్దోసి. సో అన్నీ కూడా ఈక్వల్ లెంత్ ఉంటే బెటర్ కదా, సో అందుకని నాకు ఎన్ని కావాలో అన్ని పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నాను. సో మీరు ఇట్లా ఓన్లీ వన్ కలరే యూజ్ చేయొచ్చు, లేదు మల్టీ కలర్స్ యూజ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ నేను 5-6 ఇయర్స్ బ్యాక్ కూడా చేశానండి. అప్పుడు కొంచెం ఇయర్ రింగ్స్ లాగా మల్టీ కలర్ బ్యాంగిల్స్, ఇంకా పిల్లలకి హెయిర్ బ్యాండ్స్ లాగా పైన బ్యాండ్ లాగా పెట్టుకుంటారు కదా పిల్లలు, చిన్న పిల్లలు. సో వాటికి కూడా హ్యాపీగా ఇవన్నీ మనం చేసుకోవచ్చు. మనం చేసుకున్నాము అంటే ఆ హ్యాపీనెస్ ఎంత అమౌంట్ పెట్టి కొనినా రాదు. నేనైతే పర్సనల్గా అలానే ఫీల్ అవుతాను. సో సో ఇట్లా కొంచెం గమ్ రాసేసుకొని అది ఏదైతే కట్ చేసుకున్నానో జర్దోసి అదన్నది నేను అక్కడ స్టిక్ చేసుకున్నాను 2 సైడ్స్ కూడా లైన్స్ లాగా. ఫస్ట్ కొంచెం గమ్లాగా అనిపించిన కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత మీకు అట్లా ఏం కనిపించదండి, నీట్గానే ఉంటుంది. సో కొంచెం కొంచెం ఓపిక్గా స్టిక్ చేసుకునేటప్పుడు కానీ ఆ థ్రెడ్ వేసుకునేటప్పుడు కానీ కొంచెం ఓపిక్గా వేసుకోండి. దాని తర్వాత నేను ఇలా కోన్ షేప్లో ఉన్న తీసుకున్నాను, బీడ్ తీసుకున్నాను. తీసుకొని నేను ఈ జర్దోసి చుట్టూ మనం నార్మల్గా ముగ్గులు వేసేటప్పుడు బోర్డర్స్ లాగా వేస్తాం కదా, సో మిడిల్లో ఫ్లవర్ లాగా చుట్టూ కొమ్మలు ఆకుల్లాగా, సో నేను అట్లానే ఆకుల్లాగా పెట్టుకుంటున్నాను అనమాట. మీరు మీకు నచ్చినట్లు పెట్టుకోవాలండి. ఇదే డిజైను ఇదే మెటీరియల్ యూజ్ చేయాలి అని కాదు, నేనైతే జస్ట్ మీకు ఒక బేసిక్ ఐడియా కోసం చూపిస్తున్నాను అంతే. సో చాలా టైప్స్ మెటీరియల్స్ దొరుకుతాయి. మీరు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి మెటీరియల్స్ అన్నా కూడా సపరేట్గా వాళ్ళే చూపిస్తుంటారు. సో మన క్రియేటివిటీ అంతా కూడా హ్యాపీగా చూపించుకోవచ్చు. శారీ కలర్స్కి తగ్గట్టుగా, శారీ డిజైన్స్కి తగ్గట్టుగా. ఇంకా చాలామంది శారీలో బ్లౌజెస్లో దానిలో ఉన్న క్లాత్ యూజ్ చేసి కూడా బ్యాంగిల్స్ లాగా చేసుకుంటారు కదా. సో నేను అవి స్టిక్ చేసుకున్న తర్వాత కొంచెం నీట్గా అరేంజ్ చేసుకుంటున్నాను. అలా 3 యాడ్ చేసుకున్నానండి, అంటే 6 యాడ్ చేసుకున్నాను ఆకుల్లాగా. దాని పైన వచ్చేసి నేను మళ్ళీ ఒక రౌండ్ కలర్ బీడ్ అయితే వేసుకుంటున్నాను చూడండి. సో అలా వేసుకుంటాను. మీరు కొంచెం కావాలి అంటే దగ్గరగా అయినా వేసుకోవచ్చు, కొంచెం డిస్టెన్స్ ఇచ్చి అయినా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో నేను మళ్ళీ స్టిక్ చేసిన తర్వాత ఒకసారి అయితే సెట్ చేసుకుంటున్నాను. దాని తర్వాత సెకండ్ సైడ్ కూడా సేమ్ అలానే వేసుకోవాలి. సో ఫస్ట్ కాబట్టి కొంచెం నిదానంగా చూపిస్తే మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది కదా అనేసి కొంచెం స్లోగా చూపిస్తున్నానండి.
ఫస్ట్ టైం ఎలా చేయాలో చూసారు అంటే తర్వాత రిమైనింగ్ డిజైన్స్ అన్నీ మీరు వేసుకుంటారు అనేసి నేను సెకండ్ సైడ్ కూడా ఇలానే పెట్టుకుంటున్నాను. మన ఇంట్లో వేస్ట్ బ్యాంగిల్స్ యూజ్ చేయని బ్యాంగిల్స్, కలర్ పోయినవి చాలా బ్యాంగిల్స్ ఉంటాయి కదా. సో మీరు ఇలా ప్లాస్టిక్ బ్యాంగిల్సే కాకుండా మనం వేసుకునే గ్లాస్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, అవి కూడా ఒక 5-6 కలిపేసి ఒక బ్యాంగిల్ లాగా చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇట్లా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ లాగా అది ఎలా అన్నది కూడా చూపిస్తాను. సో కంప్లీట్గా ఇలా ఒక డిజైన్ అయితే అయిపోయింది. సో ఇలానే మీరు బ్యాంగిల్ చుట్టూ కూడా వేసేసుకుంటే మన ఫస్ట్ బ్యాంగిల్ అయితే రెడీ అయిపోతుంది. సో నేనైతే నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూపిస్తానండి. దానికోసం అయితే ఇట్లా బ్లూ కలర్ థ్రెడ్ తీసుకొని మొత్తం కూడా ఫిల్ చేసేసుకున్నాను. కలర్స్ అయితే ఫుల్ బ్రైట్గా ఉన్నాయి కదా. సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చూస్తేనే వేసుకోవాలనిపించేలాగా బ్రైట్గా ఉంటాయి కదా ప్రతిదీ కూడా. సో దానికోసం నేను ఈ షేప్లో ఉన్న బీడ్ అయితే తీసుకున్నాను. ఇంకా గ్లాస్ మిర్రర్స్ దొరుకుతాయి. మెటీరియల్స్ చాలా చాలా అవైలబుల్గా ఉంటాయండి. స్టోన్ చైన్స్ ఉంటాయి, మామూలుగా బీడ్స్ లాంటి చైన్స్ ఉంటాయి. మీరు అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మగ్గం వర్క్కి యూజ్ చేస్తే చాలా మెటీరియల్స్ మనకు దీనికి కూడా హెల్ప్ అవుతాయి. సో నేను అదొక బీడ్ పెట్టుకొని ఇలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 సైడ్స్ కూడా పెట్టుకొని, సో ఇక్కడ వచ్చేసి కోన్ షేప్ బీడ్స్ అయితే యూజ్ చేస్తున్నాను అటు ఇటు. ఇలా మీరు 2 బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు అంటే 4 బ్యాంగిల్స్, లేదంటే 6 బ్యాంగిల్స్, మిడిల్లో ఇట్లా బిగ్ బ్యాంగిల్ వేసుకొని అటు ఇటు 2 చిన్న సైజు సన్నగా ఉండే బ్యాంగిల్స్ లాగా వేసుకోవచ్చు. ఎలా అయినా తీసుకోవచ్చు. మీరు ఎన్ని బ్యాంగిల్స్ వేసుకుంటారు ఎలా అన్న దాన్ని బట్టి. లేదు అంటే మల్టీ కలర్ బ్యాంగిల్స్ లాగా కూడా తీసుకోవచ్చు. మిడిల్ 2 ఒకలాగా, బోర్డర్స్లో ఉన్నవి ఒకలాగా, అలా మనం ఎలా కావాలంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మనం ఓన్గా చేసుకునేవి అయితే ఇంకా హ్యాపీగా మన శారీ కలర్కి మ్యాచ్ అయ్యేలాగా మనకి నచ్చిన డిజైన్తో మనకి హెవీగా కావాలా సింపుల్గా కావాలా అన్న దాన్ని బట్టి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా వేసిన తర్వాత పైన వచ్చేసి నేను చిన్న చిన్న షుగర్ బీడ్స్ ఉంటాయి కదా, ఆ షుగర్ బీడ్స్ అనేది యాడ్ చేస్తున్నాను. అరౌండ్ ఒక 5 to 6 షుగర్ బీడ్స్ అనేది యాడ్ చేస్తున్నాను. ఎలా అనిపించింది అనేది డెఫినెట్గా అయితే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అన్నది చాలామందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలా అరౌండ్ 5 to 6 షుగర్ బీడ్స్ అన్నది అయితే నీట్గా అయితే గమ్ చేసేసుకోండి. అంతే అండి. ఇదైతే నేను సింపుల్గానే చేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత నేను బ్యాంగిల్ మొత్తం కూడా కొంచెం సేమ్ ఈక్వల్ డిస్టెన్స్ ఇచ్చేసి బ్యాంగిల్ మొత్తం కూడా ఇదే డిజైన్తో ఫిల్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్నామంటే మన సెకండ్ బ్యాంగిల్ రెడీ అయిపోయింది. సో నేను థర్డ్ మోడల్ చూపిస్తానండి. దానికోసం నేను ఇట్లా కొంచెం సన్నగా ఉన్న 2 బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇవి కూడా ప్లాస్టిక్ బ్యాంగిల్సే. 2 బ్యాంగిల్స్ తీసుకొని దాన్ని నేను సింగిల్ బ్యాంగిల్ లాగా చేసుకుంటున్నా. దానికోసం ఇట్లా అయితే గమ్ అయితే యాడ్ చేస్తున్నా బ్యాంగిల్కి కొంచెం పైన. సో గమ్ యాడ్ చేసిన తర్వాత ఈ 2 బ్యాంగిల్స్ స్టిక్ చేసుకుంటాను. సో మీరు నార్మల్ మన గ్లాస్ బ్యాంగిల్స్ కూడా ఇదే ప్రాసెస్లో స్టిక్ చేసుకోవచ్చండి. 5 కావాలన్నా 6 కావాలన్నా చాలా వరకు మన యూజ్ చేయని బ్యాంగిల్స్ ఉంటాయి. కలర్ పోయి కానీ మనకి డిజైన్ నచ్చక, లేదంటే ప్లెయిన్గా ఉన్నాయి, ఓల్డ్ మోడల్ అయిపోయాయి అనేసి, సో అలాంటివి కూడా మనం హ్యాపీగా ఇలా రీయూజ్ చేసుకోవచ్చు. నేను అవి కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత నేను ఇట్లా దీనికి ఈ కలర్ వైలెట్ కలర్ అయితే ఫిల్ చేసుకున్నాను. సో నేను నా దగ్గర ఉన్న మెటీరియల్ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఎలా పెట్టుకోవాలి డిజైన్ అనేసి. సో
మిర్రర్ పెడదామని చూశాను, బట్ మిర్రర్ అయితే సైజ్ ఎక్కువైపోయింది. సో అందుకని మిర్రర్ కాకుండా నేను ఇట్లా 4 లాగా పెట్టేసుకొని ఒక ఫ్లవర్ లాగా అయితే పెట్టుకుంటున్నాను. సో ఫ్లవర్ షేప్ స్టిక్ చేసుకుంటున్నాను. మీరు స్టిక్ చేసుకునేటప్పుడే డిజైన్ ఒకసారి నీట్గా సెట్ చేసుకోండి. గమ్ ఆరిపోయిన తర్వాత అయితే మళ్ళీ అవి స్టిక్ అయినవి మళ్ళీ కదిలించడానికి ఛాన్సెస్ ఉండదు. కాబట్టి కొంచెం గమ్ అప్లై చేసినప్పుడే డిజైన్ అటు ఇటు అయినా కూడా మంచిగా స్టిక్ చేసుకోండి. దాని తర్వాత నేను ఇట్లా వైట్ స్టోన్స్, వైట్ చైన్స్ లాగా ఉంటుంది కదా, చిన్న చిన్న ముత్యాలలాగా ఉండే చైన్, నేను ఆ చైన్ అయితే యూజ్ చేస్తున్నాను. దానికోసం ఇట్లా కొంచెం అయితే గమ్ అప్లై చేసేసుకొని, చూడండి ఈ వీడియోలో ఉంది కదా, నేను ఆ చైన్ అయితే అప్లై చేస్తున్నాను దీనికి. సో దీన్ని నేను దీని చుట్టూ లైన్స్ లాగా వేసుకుందాం అనుకుంటున్నాను. సో చైన్ అయితే కొంచెం గట్టిగా ఉంది, ఇట్లా బెండ్ అవ్వటానికి కొంచెం బెండ్ అవ్వట్లేదని చెప్పేసి నేను కొంచెం ఎక్కువ ప్రెస్ చేసి చూసుకుంటున్నాను బెండ్ అవుతుందా లేదా అనేసి. బెండ్ అవుతుంది, స్టిక్ అవుతుంది అని అనిపించింది. సో ఇప్పుడు నాకు ఎంత లెంత్ అయితే కావాలో, నేను 3 లైన్స్ లాగా వేసుకుందాం అనుకుంటున్నా. సో 3 లైన్స్కి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ అయితే కట్ చేసుకున్నానండి. మీరు 3 కావాలన్నా 3, 2 లేదు అంటే ఇంకా ఎక్కువ లాగా ఫిల్ చేసుకోవాలనుకున్నా హ్యాపీగా ఎక్కువ లైన్స్ కూడా తీసుకోవచ్చు. దానికోసం నేను కంప్లీట్గా కూడా అన్ని సైడ్స్ కూడా గమ్ అయితే అప్లై చేసుకుంటున్నాను. గమ్ కొంచెం ఎక్కువగానే అప్లై చేసుకోండి, కావాల్సినంత అయితే అప్లై చేసుకోండి. గమ్ లేకపోయినా కూడా కొన్ని రోజుల తర్వాత యూజ్ చేసిన తర్వాత అవన్నీ కూడా ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా మనం యూజ్ చేసినప్పుడు. అలా కాకుండా కొంచెం కావలసినంత గమ్ యూజ్ చేసుకొని కొంచెం గట్టిగా స్టిక్ చేసుకున్నామనుకోండి, ప్రెస్ చేసినట్లు అది మంచిగా కూడా స్టిక్ అయిపోతుంది. ఇప్పుడు ఈ చైన్ తీసుకొని ఈ చైన్ అయితే 3 లైన్స్ లాగా కొంచెం గట్టిగా పట్టుకొని నేనైతే రౌండ్ చేసుకుంటున్నాను. సో లెంత్ అనేది ఒకసారి చూసుకొని కట్ చేసేసుకోండి, కరెక్ట్గా సరిపోనంత వరకు మాత్రమే. మీరు దీని బదులు బాల్స్ చైన్ లాగా సన్నగా ఉంటుంది బాల్స్ చైన్, హ్యాపీగా అది కూడా యూజ్ చేయవచ్చు, అది కూడా బాగుంటుంది. బట్ ఇట్లా వైట్గా ముత్యాలాగా ఉంటే లుక్ బాగుంటుంది అని అనిపించింది నాకు. సో నేను అందుకే ఇది తీసుకున్నాను. సో అయిపోయిన తర్వాత నేను గట్టిగా స్టిక్ చేసుకుంటున్నాను, ఎక్కడా కూడా లూజ్ రాకుండా చైన్. చూసారు కదండి. సో ఇలానే నేను సెకండ్ సైడ్ కూడా మనము స్టిక్ చేసుకోవాలి. సేమ్ చైన్ సెకండ్ సైడ్ కూడా స్టిక్ చేసుకోవాలి. సో ఇలా నేను సెకండ్ సైడ్ కూడా వేసుకున్నాను. దీని తర్వాత నేను మిడిల్లో ఇంకొక చిన్న డిజైన్ లాగా ఇద్దామనుకుంటున్నాను. సో మనము బ్యాంగిల్ మొత్తం కూడా డిస్టెన్స్ ఈక్వల్గా చూసుకొని మనం ఇదే ఫిల్ చేసుకోవాలి. నేను ఆ రెండింటికి మధ్యలో ఒక చిన్న డిజైన్ లాగా వేద్దాం అనుకుంటున్నాను. దానికోసం అయితే జస్ట్ ఇట్లా ట్రయాంగిల్ షేప్లో పెట్టేసుకొని కింద అయితే ఒక డాట్ లాగా పెట్టుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను కోన్ షేప్ బీడ్స్ ఉన్నాయి కదా, ఆ బీడ్స్ అయితే స్టిక్ చేసుకుంటున్నాను. సో మన దగ్గర ఉన్న మెటీరియల్ అవైలబిలిటీని బట్టి అయితే మీరు డిజైన్ అనేది చూసుకోండి. అంతే అండి. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇట్లానే 1 by 1 మొత్తం కూడా బ్యాంగిల్ అంతా కూడా ఈ డిజైన్ 1 by 1 ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి. ఇవి నేను ప్రిపేర్ చేసిన కొన్ని. దీనిలో వచ్చేసి కొన్ని ఓల్డ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి, అంతకుముందు ప్రిపేర్ చేసినవి కూడా. ఎలా అనిపించినవి కలర్స్ బాగున్నాయి కదా. నేనైతే కొంచెం సింగిల్ బ్యాంగిల్స్ లాగే తీసుకున్నానండి. ఏదన్నా వాచ్ లాగా లేకపోతే బ్రేస్లెట్ లాగా పెట్టుకోవచ్చు అనేసి నేను సింగిల్ బ్యాంగిల్ లాగానే చేసుకున్నాను ప్రజెంట్ అయితే. సో మీరు కావాలి అంటే 4 చేసుకోవచ్చు, 2 చేసుకోవచ్చు. ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే డెఫినెట్గా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా అనిపించింది అన్నదైతే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మరొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.